మీరెప్పుడైనా ఆలోచించారా లారీలకు ఈ ఎక్స్ట్రా వీల్స్ ఎందుకుంటాయని? ప్రతి టూత్ పేస్ట్ కంపెనీ వాళ్ళ టూత్ పేస్ట్ ని ట్యూబ్ లోనే ఎందుకు అమ్ముతారు? అలానే ఫ్యాక్టరీలపై ఇలా తిరుగుతూ ఉండే మిషన్లను మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. అసలు ఇవి ఎందుకు? ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి ప్రశ్నల వెనక లాజికల్ ఆన్సర్స్ చూద్దాం. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లారీలకు వేలాడే ఈ ఎక్స్ట్రా వీల్స్ టైర్ పంచర్ పడితే రీప్లేస్ చేయడానికి కాదు. యాక్చువల్లీ వీటిని డ్రాప్ ఎక్సెల్స్ అంటారు. ఇవి ఇంజనీర్ల తెలివికి మరో నిదర్శనం. మీరు సరిగ్గా చూస్తే ఎంటీగా వెళ్లే లారీలకి మాత్రమే ఇలా టైర్స్ వేలాడుతూ కనిపిస్తాయి. బండిలో లోడ్ ఉన్నప్పుడు బరువుకి 4 వీల్స్ సరిపోవట్లేదు అనుకుంటే వీటిని అదనపు వీల్స్ గా వాడొచ్చు. వీటిని ఫ్యాక్టరీల యొక్క రూఫ్ టాప్ పైన ఎక్కువగా చూస్తుంటాం కదా. వీటిని ఎందుకు వాడతారో ఎప్పుడైనా తెలుసుకోవాలి అనిపించిందా? కరెంట్ ద్వారా నడిచే మిషన్స్ ఎంత హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయనే విషయం మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీస్ లో ఉండే మిషన్స్ అయితే నిరంతరం ఆగకుండా రన్ అవుతూనే ఉంటాయి. వాటి కారణంగా వచ్చే వేడికి అక్కడి కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పనిచేయడం వీలు కాదు. సో ఈ మిషన్స్ ని రూఫ్ కి ఫిక్స్ చేయడం వల్ల లోపల వేడిని అబ్జర్వ్ చేసుకుని బయటికి పంపేస్తుంది. అలా కాస్త వేడిని మేనేజ్ చేసుకోగలరు. వీటిని రూఫ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అంటారు. టీవీ రిమోట్ కి లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అదే దానికి హార్ట్ లాంటిది. మరి అది వెలగడం ఎప్పుడైనా చూసారా? మరి లైట్ అంటే వెలగాలి కదా. వెలగదు అనుకోకండి, వెలుగుతుంది, కానీ అది మనకి కనపడదు. ఇది ఇన్ఫ్రారెడ్ లైట్. ఈ లైట్ ని మనం డైరెక్ట్ గా చూడలేం. ఓన్లీ విజిబుల్ లైట్ ని మాత్రమే చూడగలం. మీరు టీవీలో బటన్ నొక్కిన ప్రతిసారి ఈ లైట్ జర్నీ స్టార్ట్ చేసి టీవీ సెన్సార్ వరకు చేరుకుంటుంది. దానికి కమాండ్ అందిస్తుంది. ఛానల్ మార్చడం, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం, స్క్రీన్ ఆఫ్ చేయడం అన్ని ఈ లైటే చేస్తుంది. మరి దీన్ని చూడడం ఎలా అని అడిగితే దానికి ఒక దారి ఉంది. మీ మొబైల్ కెమెరా ఆన్ చేసి రిమోట్ ని కెమెరా వైపు ఫేస్ చేసి ఇప్పుడు బటన్ నొక్కండి. రికార్డ్ చేసిన వీడియోలో లైట్ కనిపిస్తుంది. లేస్ ప్యాకెట్ కొంటున్నప్పుడల్లా చిప్స్ కొంటున్నామా గాలి కొంటున్నామా అనిపిస్తుంది కదా. పెద్ద స్కామే ఇది అనుకుంటే ఈ విషయం విన్న తర్వాత అలా అనుకోరు. మార్కెట్ లో కుప్పల కుప్పల చిప్స్ ప్యాకెట్లు ఉన్న ఏరి కోరి లేసే ఎందుకు కొంటాం? అదే లేకపోతే ఎవరు కొంటారు లేస్ ని? మనం ప్యాకెట్ తెరవగానే బయటికి వచ్చేది కేవలం గాలి కాదు, అది నైట్రోజన్ గ్యాస్. ఫ్యాక్టరీలో తయారైన చిప్స్ ప్యాకింగ్ తర్వాత ఎన్నో గోడాలను దాటు షాప్లకు చేరి మన వరకు వస్తాయి. చీప్ ప్యాకేజింగ్ ఉండి ఒక 2 నెలలు అలానే స్టోర్ చేసి ఉంటే ఈ జర్నీ మధ్యలోనే అవి పాడైపోయి టేస్ట్ లెస్ గా తయారవుతాయి. అలానే చిప్స్ షేప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంచుతుంది ఈ నైట్రోజన్ గ్యాస్. అందుకే చిప్స్ తక్కువగా నైట్రోజన్ ఎక్కువగా నింపుతారు. కానీ మరీ ఇంత దారుణంగా తగ్గించడం కరెక్ట్ కాదులేండి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీరు హైవే మీద వెళ్తుంటే కొన్ని చోట్ల పసుపు తెలుపు గీతల్ని చూసే ఉంటారు. కొంచెం పైకి లేచి ఉంటాయి. బండి వెళ్తున్నప్పుడు టక్ టక్ అని సౌండ్ వైబ్రేషన్ వస్తుంది. మరి వాటిని ఎందుకు పెడతారో తెలుసా? అవి కేవలం పెయింట్ కాదు, వాటిని రంబుల్ స్ట్రిప్స్ అంటారు. టైర్లు వాటిపై వెళ్ళినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ వల్ల డ్రైవర్ నిద్రపోయినా, ఫోన్ చూస్తూ ఉన్నా లేదా పరధ్యానంలో ఉన్నా వెంటనే అలర్ట్ అవుతాడు. యాక్చువల్లీ ఇవి వార్నింగ్ సిస్టమ్స్. వీటిని ఎక్కువగా హైవే ఎడ్జెస్ దగ్గర, టోల్ గేట్ల ముందు, యాక్సిడెంట్ జోన్స్ దగ్గర, విలేజ్ ఎంట్రన్స్ దగ్గర వేస్తారు. ఎలివేటర్ లో అద్దాలు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు చిన్న ఇరుకు ప్రదేశంలో ఉన్నారు. చుట్టూ ఇనుప గోడలు తప్ప ఇంకేం లేవు. ఇప్పుడు మీ మైండ్ లో ఏం రన్ అవుతుంది? అదే ప్రదేశంలో ఒక అద్దం ఉంటే? చిన్న లిఫ్ట్ లో నిలబడి ఉండడం చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. కానీ అద్దం పెట్టిన తర్వాత మన మెదడు స్పేస్ ఎక్కువగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అద్దం వల్ల క్లాస్ట్రోఫోబియా తగ్గుతుంది, వెయిట్ టైం తగ్గినట్టు అనిపిస్తుంది. అలానే వీల్ చైర్ యూజర్లు వెనక్కి తిప్పుకోవడానికి సహాయపడుతుంది. అంటే అది సెల్ఫీ కోసం కాదు, మైండ్ మేనేజ్మెంట్ కోసం. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఇలా ఏ బ్రాండ్స్ ఎన్ని రకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ చేయించుకున్నా ప్రతి టూత్ పేస్ట్ కంపెనీ వాళ్ళ టూత్ పేస్ట్ ని కేవలం ట్యూబ్ లో మాత్రమే అమ్ముతారు. అలా ఎందుకు? బాటిల్స్ లో ఎందుకు అమ్మట్లేదు? కొత్తగా ఎందుకు ఆలోచించట్లేదు? నిజానికి ఏ కంపెనీ అయినా ఇలా ఆలోచిస్తే దివాలా తీస్తారు. ఎందుకంటే టూత్ పేస్ట్ అనేది విస్కస్ కలోడియల్ పేస్ట్. ఇది హార్డ్ మెటీరియల్ కాదు, అలానే వాటర్ లా కూడా ఉండదు. ఇలాంటి పదార్థాన్ని బాటిల్లో వేస్తే దాన్ని బయటికి తీసుకురావడానికి తలకిందులుగా తిప్పి చాలా ప్రెషర్ పెట్టాలి. నూడిల్స్ బండి దగ్గర కెచప్ బాటిల్ తో పడే పాటలు గుర్తొస్తాయి. సో ఇలాంటి ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ అయితే ఈజీగా మనకి కావాల్సిన మోతాదులో తీసుకుని వాడుకోవచ్చు. అందుకే ఈ కంపెనీలు ఎన్ని రకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ చేసినా గానీ ప్యాకేజింగ్ లో మాత్రం వేలు పెట్టలేదు. మనం పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు డోర్ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. పూర్తిగా నేల వరకు క్లోజ్ కాకుండా కింద కొంచెం గ్యాప్ వదిలేస్తారు. పెద్ద డోర్లు దొరకలేదేమో లేదా డబ్బులు కక్కుర్తుబడి సగమే వేశారేమో అనుకునేవాడిని. కానీ ఆ చిన్న గ్యాప్ వెనక రీజన్ తెలిసాక ఈ సగం డోర్ ఐడియా మంచిదే అనిపించింది. దీని వెనక ప్రాక్టికల్ ఇంజనీరింగ్ లాజిక్స్ కొన్ని ఉన్నాయి. పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువగా చిన్న క్యూబికల్స్ గా ఉంటాయి. పూర్తిగా సీల్ చేస్తే లోపల ఎయిర్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. తేమ, వాసన, బ్యాక్టీరియా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కింద గ్యాప్ ఉండడం వల్ల ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది. లోపల ప్రెషర్
ప్రెషర్ డిఫరెన్స్ కూడా తగ్గుతుంది. రెండోది మెయింటెనెన్స్ అలాగే మానిటరింగ్. ఎక్కడైనా వాటర్ లీకేజ్ అవుతుందా, లోపల ఎవరైనా ఎక్కువసేపు స్పందించకపోతే ఏదైనా జరిగిందా, బయట నుంచే పరిస్థితిని అంచనా వేయొచ్చు. అలానే ఈ గ్యాప్ వల్ల సేఫ్టీ విజిబిలిటీ కూడా ఉంటుంది. ఇంకో ప్రాక్టికల్ కారణం కూడా ఉంది, అదే క్లీనింగ్. ఫ్లోర్ వాషింగ్ చేసే సమయంలో నీరు బయటికి సులువుగా వెళ్ళిపోతుంది. పూర్తిగా సీల్ డోర్ ఉంటే నీళ్లు బ్లాక్ అయిపోతాయి. అంటే ఆ గ్యాప్ సేఫ్టీ, హైజీన్, మెయింటెనెన్స్ కోసం ఉద్దేశపూర్వకంగా ఉంచిందన్నమాట. ఈ పిన్నీస్ ఒకసారి చూడండి, సరిగ్గా ఇప్పటి నుంచి 150 ఏళ్ల వెనక్కి వెళ్తే అన్ని మారిపోయి ఉంటాయి, ఈ ఒక్క పిన్నీస్ తప్ప. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఇంకా పాతకాలం డిజైన్ లో ఉన్న ఈ పిన్నీస్ నే ఎందుకు వాడుతున్నాం, ఇది ఎందుకు డెవలప్ కాలేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా ఇన్వెన్షన్ ఎందుకు డెవలప్ అవుతుంది? ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏదైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం వెతుక్కుంటూ డెవలప్మెంట్ జరుగుతుంది. సమయంతో పాటు ఎన్ని మారినా మరో 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ సేఫ్టీ పిన్ డిజైన్ మాత్రం ఇలానే ఉంటుంది. తయారీ ఖర్చు, తయారీ విధానం, అలానే పనితీరు, ఇలా ఏ విషయంలోనూ పేరు పెట్టలేని విధంగా దీన్ని 1849 లో వాల్టర్ హంట్ అనే వ్యక్తి డిజైన్ చేశారు. మీరెప్పుడైనా ఏరోప్లేన్ యొక్క విండోస్ గమనించారా? రౌండ్ గా చూడడానికి భలే ఉంటాయి కదా, కానీ ప్రతి విమానం యొక్క విండోస్ ఇలానే ఎందుకుంటాయి? ఒకటి స్టార్ లాగా, మరొకటి ట్రయాంగిల్ లాగా ఎందుకు ఉండకూడదు? రౌండ్ గా ఉండడం డిజైన్ కోసం అనుకోకండి, దీని వెనక ప్రాణాలు కాపాడే రీజన్ ఉంది. రౌండ్ గా కాకుండా మరే షేప్ లో ఉన్న విండోస్ దగ్గర కార్నర్స్ లో స్ట్రెస్ పడుతుంది. దాని కారణంగా విమానం క్రాక్స్ కి గురవుతుంది. రౌండ్ ఎడ్జెస్ ఉండడం వల్ల గాలి కార్నర్స్ నుండి ఈజీగా డీవేట్ అవుతుంది. అంటే ఈ డిజైన్ అందం కోసం కాదు, ప్రాణం కోసం. చూసారుగా, లారీ టైర్ నుంచి విమానం విండో వరకు, రిమోట్ లైట్ నుంచి రోడ్ లైన్ వరకు, మనకి సాధారణంగా కనిపించే ప్రతి వస్తువు వెనక ఒక సీరియస్ లాజిక్ ఉంటుంది. కనిపించేది డిజైన్, కానీ దాగి ఉండేది ఇంజనీర్ల పనితనం. ఇంకా ఇలాంటి హిడెన్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.